హైరా హై. ఏమి ఏమి ఈ రంగరంగ వైభోగము, ఏమి సిలికలు పేలికలు మాసిపోయింది మకాల. ఒకరేమన్నా బాగుండారేమో ఈ ఊర్లో ఆడోళ్ళ. హాయ్ ఎడిది బాయ్. హై హాయ్ వెరీ గుడ్. ముందరకు రండి అంతా. ఇక వస్తే సరే రండి, ముందరకు రండి. ఏడ చెడుపు చేపించింది లేదు రండి. ఆహా ఏమి ఏమి ఈ రంగరంగ వైభోగము, ఏమి ఈ శీలికలు పేలికలు ఈ మాసిపోయింది అమ్మకాలు. ఆహా ఎవరక్కడ, ఏమి ఈ రంగరంగ వైభోగము, ఆహా ఎవరక్కడ. నా కొడుక ఏం ఆపకారం మేము వచ్చేదా, ముంచి ఇద్దరు డాక్టర్ వచ్చినట్టు వస్తారని నా కొడుకు దొంగే కట్ట. రారు నా కొడుక, నా కొడుకు నిన్ను చూసి నేను దిగులు పడిపోదు కదా పొందినా కొడుక. ఏమి ఈ రంగరంగ వైభోగము. రంగరంగ వైభోగాలు కాదు, అది షామీనా. ఏంటిదే అదే ఇది మా పరదా. అది షామియాను, అది పరదా కొత్తలోట. అంటే ఇవన్నీ వేసిన దానికి కారణమేమి? నరసింహబాబు గారు స్వర్గలిచారు కాబట్టి అవును, వాళ్ళ కొడుకులు కోడాళ్ళు హల్లు ఆడబిడ్డలు కలిసి కదిరిజాలపురం భక్త పతివర్త శాస్త్రులు చిన్నప్పుడు ఏర్పాటు చేయాలి. అంటే కుర్లపల్లి గ్రామం మందు నరసింహప్ప గారు మరణించారు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కొరకై కదిరి దేవుని పరమ భక్తురాలు సాసూచిన మాట మాట్లాడాలన్నమాట. చూడు నాయన, సాసూల్చిన అమ్మంటే మహాపతురాలు. అవునరా, మహాభక్తురాలు. ఆ అమ్మ నాటకం అంటే ఊర్లో ఆడవాళ్ళకంతా చాలా ఇష్టం. అందరికి ఇష్టమేలే, చూసే వాళ్ళకంతా ఇష్టమే. మాకి ఇష్టమేరా, మాకి ఇష్టమే. వాళ్ళకి ఎట్లన్నా కానీ మనకి చాలా ఇష్టం రా. ఎలా పొద్దు పుట్ట పట్టు కాసులు ఇస్తారు కదా. యారా పుడుతున్నాయి మరి దావా. అంటే సినిమా నాటకం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఇప్పుడు నువ్వు నాటకం ఆడాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి నాయన. ఏడు నాయన అంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ డోంట్ సే ద డ్రామా. అండర్స్టాండ్? మీ అమ్మతో నాకు అర్థం కదా. ఈడేట్ నాకు ఇంగ్లీష్ లో గెట్ చేసి చెప్తే అర్థం కాలేదంటాడా. హే, అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యూ డోంట్ సే ద డ్రామా. యుడైనా అండర్స్టాండ్? కొంచెం కూడా అర్థం కాల సార్. ఇంతనా? ఇంత కూడా కాశిత్ కూడా అసలు చెప్పిన కొడుకు నాకే అర్థం కాలేదు, నీకే అర్థమైంది. అది కదరా. అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకుండా ఊర్లో సౌండ్ చేయకూడదు, గలాట్ చేయకూడదు, మైకులు వేయకూడదు, 10 మంది చేరకూడదు. చేరితే పెట్టింది కేసు అవుతుంది. కేసు అయితే పోలే లోపలేసి కుమ్మేస్తాం. ఈవిడు పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఒక ఆర్డర్ చేసింది. ఏమంటే ఆడోళ్ళ పక్కల మగోళ్ళు కూర్చుకోకూడదు. కూకుంటే ఏమి? నా కొడుకు ఆడోళ్ళు మగోళ్ళ మీద బాంబులు వేస్తాడారా. ఏ బాంబులు? అవే పెద్ద పెద్ద బాంబులు. ఏంటి పెద్ద పెద్ద బాంబులు? ఇంటింట్లో బాంబులు. ఏంటి ఇంటింటివా? అవే అప్పుడు బాంబులు. అంటే ఇప్పుడు నువ్వు నాటకం ఆడాలంటే పోలీస్ స్టేషన్లపై 1000 రూపాయలు కట్టి పర్మిషన్ లెటర్ తెచ్చిడల్లా. పర్మిషన్ లెటర్ చూపించి నువ్వు నాటకం ఆడుకో. ఏ అబ్బాయ దగ్గర ఉండే పోలీస్ స్టేషన్ పోయి అవును 1000 రూపాయలు దుడ్లు కట్టి పర్మిషన్ లెటర్ తెచ్చినాము. పర్మిషన్ లెటర్ చూపించి చూసి మా దగ్గర ఉంటే బాగుంటుకుంటామని చెప్పి ఈ ఊరు పెద్ద మంచి అడిగిచ్చాడు అబ్బాయ. అంటే నీ దగ్గర పర్మిషన్ లెటర్ లేదు. చూడరా, నీకు నాకు గల్లట్ వద్దు. ఏమో కుర్లపల్లి గ్రామంలో నరసింహప్ప అంటే బాగా బతికిండే వాళ్ళు. వాళ్ళ పేట్లో నువ్వు నాటకం ఆడేకొచ్చా. అవునా భయ? జనాలంతా చూసేకి వచ్చాయినారు. వాళ్ళ ఇంటి ముందు మీకు మనం కాట్లాడేదొద్దు, పీకలాడేదొద్దు, కొట్లాట్లే వద్దు, కొట్లాట్లే వద్దు. నువ్వు నాటకం ఆడినాడాలంటే నీకేమి డిస్టర్బ్ ఉండకూడదంటే ఇంక నేను వచ్చిండవరా. నేను ఉచ్చేతలో పోయే అయ్యలేదురా. దిక్కులు చూస్తానువా? నాకు ఏడో నువ్వు 1000 రూపాయలు ఇవ్వ గుడ్డు మూసుకొని వెళ్ళిపోతాను. 1000 రూపాయల నా కొడుకు మైకల్లా చెప్పద్దు, నా డ్యూటీ పెరిగేస్తారు ఈ ఊర్లో ఆడవాళ్ళంతా చేత. అది పోలీసు వాళ్ళకి ఇచ్చే మరి అది సస్పెన్స్ కి వెళ్ళాలి సార్. స్టేషన్ లోకి 1000 రూపాయలు, మీ 1000 రూపాయలు మాకు చిక్కు సార్. స్టేషన్ లోకి 1000 రూపాయలు ఓకే, మీకు 1000 రూపాయలు అంటే మాకు లేదు సార్. అంటే ఇయ్యాలమ్మా సార్. నాటకం ఆడితే కొంచెం పర్వాలే, నాటకం ఆడాలి కొంచెం పేదవాళ్ళు. ఓకే, ఆ 1000 రూపాయలు కొంచెం కాస్త తగ్గించుకోవాల్సి ఇచ్చి పంపిస్తాను. నేను తగ్గిసా తగ్గపోయా తగ్గలే. నేను తగ్గాక పోతరాజా పుష్పరాజు నవ్వా తెగ్గలేదు. పుష్ప 2 ఇక్కడ ఇచ్చే నా కొడుకులే, ఇక్కడ ఇడిచే నా కొడుకు ఉండాలి కదా. అయ్యో చూడరా, నీకు నాకు గలాట్ వద్దు. ఏమో పేదవాళ్ళ కార్యక్రమం అంటాడు. నాకు ఏడో 1000 రూపాయలు ఏడేద్దు.
99 ఇచ్చేయిపోరా. ఆ 10 రూపాయలు నేనేమరా చేయాలప్ప. బెంగళూరులో సినిమాలో పేరు 2 సైట్లు తీసుకోపోరు నా కొడుక. సార్ కూడా కాస్ట్లీ ఇచ్చి తిరాలి అంతే, నువ్వేమన్నా చేసుకోండి. 990 అంటాడవా? అవును. దాంట్లో ఒక లెక్కేస్తే 900 రూపాయలే బాగుంది సార్. 900 రూపాయలే బాగుంది. 900 ఉందా? ఉందా 900? ఇది పోలీసులకి ఇచ్చాము. అవును సార్. ఎంత ఉంటే అంతే చెప్పాలా. 100 రూపాయలు పోతే పెరిగింది, నాకేం 100 రూపాయలు ఎవరికి చెప్పకుండా 900 రూపాయలు ఎత్తుకొచ్చిన 80 జోబులా పెట్టి. సార్ దాంట్లో లెక్క ఇంకా 200 రూపాయలు తక్కువ ఉంది సార్. లేదు నా కొడుకు ఇవిడుందంటే కదా 900. దాంట్లో లెక్క నా కొడుక ముందుగానే బీపీ పోలీస్ నా కొడుకు. వేసుకొని నరసింహ జట్ల నువ్వు అట్లా వెళ్ళిపోదు చనిపోయి. నీకేం నేనే వేసుకుంటా, మీద అంతా అంపి చేసుకునేది. నీకు నాకు గలట్ కానీ 700 అయిపోరా. దాంట్లోకి 200 రూపాయలు తక్కువ ఉంది సార్. ఇప్పుడు 700 ఉందంటే కదరా లెక్క. దాంట్లో 200 రూపాయలు తక్కువ ఉంది. పోతే పోయిన 500 అయిపోరా. దాంట్లోకి 500 రూపాయలు వేస్తే మీ అప్సం పోలే పాప పోయేది 1 నరేష్ కానీ సంపోతుంది 10,000 రూపాయలు. ఇప్పుడు వేసే అనేది బాబు మేము వీళ్ళు అప్సం పెట్టినాను గట్ట. లే నీకు నాకు గలట్ 500 రూపాయలు ఇచ్చే బాబు. దాంట్లో 200 రూపాయలు ఆర్మీ ఎక్స్ట్రాకి ఇస్తే. లే ఇప్పుడు 500 ఉందంటే కదరా. ఆర్మీ ఎక్స్ట్రాకి ఇస్తా. పోతే పోయి నా 300 రూపాయలు అయిపోరా. దాంట్లో 200 రూపాయలు తబలా ఎక్స్ట్రాకి ఇస్తా. లే ఇప్పుడు 300 ఉందంటే కదరా. పోతే పోయి నా 200 అయిపోరా. దాంట్లో 200 రూపాయలు అంటే నాకు కన్స్పైర్ తీసుకుంటాను అన్న. ఇప్పుడు 200 ఉందంటే కదన్నా. దాంట్లో లెక్కేస్తా. లే 100 రూపాయలు ఎత్తుకోతే ఏమొస్తుంది నా కొడుకు. 100 రూపాయలు ఎత్తుకోతే నా పెండ్లం లంగాలు వచ్చేది నాకు. పోతే పోయి నా 100 రూపాయలు అయిపోరా. దాంట్లో 50 రూపాయలు లేదు బోసా అన్న. ఇప్పుడు 100 ఉందంటే కదన్నా. లెక్కే దాంట్లో 50 రూపాయలు తక్కువ అయిపోయింది. ఆ 50 రూపాయలు ఎగ్రేస్ తీసుకొని మాకు అమ్ముకెళ్ళిపోతానులే. దాంట్లో 30 రూపాయలు చాక్లెట్లు తీసుకొచ్చుకుంటున్నాను. 20 రూపాయలు అన్న బీడీ కట్టాకి పెట్టించుకొని మా ఇంటికి వెళ్ళిపోతానులే. దాంట్లో రూపాయలు లేదు బోసా. దాంట్లో 10 రూపాయలు. 10 రూపాయలు లేదా పని పని చెయ్యి. ఏమే 1 రూపాయి కూడా నా చేతికి వద్దా. వద్దు. ఒక అంగడికి పోయి ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చి ఎవరికి అగ్గిపెట్టా మా కొంపకి అగ్గన్న పెట్టుకుంటాం అట్లా. ఎత్తికల్ నా కొడుక సిమెంట్ పిల్లకి అంటుకుంటాయా. పెట్రోల్ పోసి కాల్చాల్సి అందరూ చచ్చిపోతారు. నా కొడుకు నాటకం ఆడుకుంది. ఏ అబ్బాయా 1 రూపాయి నా ఇస్తావు లేదరా. పోలీసు కానీ వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళ తాత కానీ ఎవరికి 1 రూపాయి ఇచ్చిందా. నీ శాతం చేసుకుని డ్రామా ఆడేదా. నేను డ్రామా ఆడేదా. నువ్వు ఆడతావు నాటకమా. లే మీ అప్పని కొడుకైతే నువ్వు నాటకం ఆడరా. ఎవరిది పెండల్ ఎవరిదే. ఈ హార్మోని ఎవరిదే. ఈ తబలా ఎవరిదే. నా కొడుకులలో ఎవరన్నా హార్మోని తబలా అయిపోద్దు. మా నరసింహ పోలి ఇంటి ముందర సౌండ్ చేసిండే లేదా ఫస్ట్ లేస్తాడా. నీ తబలా నా కొడుకు పొద్దున్నే నన్ను ఎత్తు నీ తబలా ఇస్తాను. తబలా ఎత్తుకొని వెళ్ళిపోయి చంద్రన్న. నా కొడుకులలో పొచ్చి వెళ్ళిపోతాడు నా కొడుకులలో. రండి మీరంతా ఒకటి బాత్రూమ్ పోయేస్తాండి. రండి తబలా ఎత్తుకొని వెళ్ళిపోయి చూడరా. రండి రండి. ఎక్కడరా పోతావేమే. పో నాకేమే పలకాసు 2000 నాకే మిగులుకుంటుంది. రారు నా కొడుక పొద్దున్నే సీటీ కాల్ అంటే ఇంటివే రా. ఓహో ఎంత బాగా వస్తున్నాడు మూట నా కొడుక. రా దొంగ పిల్లి కట్టి వచ్చే చూడు నా కొడుకులు కాసుకి. లేదు రాను రానా. నీకు ఎన్ని ఉన్నాయి ఆమ్లెట్లు. ఎక్కడ పేరు వాడు పెద్ద మంచా. రారు పెద్ద మంచా. ఏమరా ఖాళీకి రాత్రి చేస్తాడు అంటే ఇందుకు నువ్వు ఎవరు. ఎవరా నేనే. పోలీస్ POLICE పోలీస్. పి అంటే పొలైట్, ఓ అంటే ఇవి లేకపోరు. మిన్న కాదు మీ తక్క ఉండండి రా. మీరు లేకపోతారు వానా కొడుతుండే. పోలీస్ POLICE పోలీస్ కనిపించే 3 సింహాల సత్యానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించింది 4 సింహాలు. నా కొడుక కొట్టలేదు ఉంటారు. నా కొడుక కొట్టుకుని అల్లాడిపోతాడు. నా కొడుక పోలీస్ అదే ఆ పైలా ఉంటుంది. పోయి చూడే ఎవడు రైడా. పోలీసు వాళ్ళు అంటే అగ్గ అనుకున్నాడు ఇడా. పోలీసు వాళ్ళు అంటే అగ్గట్లో వాళ్ళు అనమాట. అబ్బయ్యా పోలీసు అంటాడు బాగానే ఉంది. పోలీసు ఉంటాడు గొప్పగా చదివిండావు. జరిదా చదువు. పోలీస్ డ్యూటీలు అంటే చదివిండాలి. అవును కాదరా. ఎవడన్నా పోలీస్ డ్యూటీ చదువుకునే ఇస్తాడా. ఏమన్నా సిద్ధరామ ఏమన్నా మా మామే నాకు ఇంటి దాకా ఎదుకొచ్చి ఇచ్చాక కావచ్చురా. లేదంటే ప్రదీప్ పుష్ప ఏమన్నా మా సుత్తమని కొంటాము. లే ఎంత చేతి అనుకోండి. ఎంత గ్యాపుడే చెప్పరా. నాకు గ్యాప్ ఉంటుంది. అవురా ఏ కంప్యూటర్
రా ఏయ్ ఎట్లా ఏకం బీట్లా బీకం ఎత్తుకుంటా అట్లా ఎక్సెల్స్ లేకపోయి పోయి చదువుతా 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 1వ క్లాస్లో 3 దఫాలు పేర్లు నా కొడుక ఎలా నట్లుంచుకోను చదువేం బాగుంది పోలీసు వాళ్ళకి సమన్వయం ఇస్తున్నారు ఏం పోలీసు వాళ్ళకి ఏం చిన్న పనికిస్తారమే ఎంత 33 నోట్ల మొట్టడ 33 ఎత్తుకొని నా చేతికి ఇస్తారమే 30 వాళ్ళే పట్టుకొని 3 నా చేతికి పట్టిస్తారా అది నా చేతికి ఇచ్చేదా ఇంకేం చేస్తారా నా అకౌంట్ లోకి వేస్తారా తినేదేవురా నా పెండ్లాం బిడ్డ ఎప్పుడా నేను చచ్చినప్పుడు ఎప్పుడప్పా నువ్వు చచ్చిపోయేది మహాన్ బావా రేపో మన్నాడు చచ్చిపోతుంది నా గుంతు ముందు నా కొడుకుల్లో ఏడని ఎవరు నా చూస్తే సాలంటే కాసుకుంటారు కదా నాటకాలు చచ్చిపోతే సార్ నా కొడుకులు నాటకాలు ఆడే 3 రూపాయలు టెన్షన్గా సంపాదించున్నాను ఇంకేమబ్బయ్యా 3 రూపాయలతోనే 30 కోట్ల సౌకర్యం నా కొడుకు 30 కోట్ల సౌకర్యం కోట్ల సౌకర్యం అయినా 1 రూపాయి కూడా నేను తినలేదు ఇంకేమే ఆడాడు దానా ధర్మం చేసి బతికింది అట్లా నా కొడుకు నేను ఏమేమి దాన ధర్మాలు ఏమేమి దాన ధర్మాలు ఈ ఊర్లో వయసు పిల్లలకంతా నా బ్యాగ్లన్నీ కట్లు ఇసురుతా ఉండదే ఏంది నువ్వే ఇసురుతా ఉండదే కాస్త ఇసురుతా ఉండదే ఇసురుతా ఉండదే కాస్త బీడీ మోట్లో లేదు నీకు ఇంకా తెలుసునా ఈ డ్రైవర్ పోతాయా ఆ కార్లు బస్సులు కానీ ఎవరు అనుకోండి ఎవరు అనుకోండి బాబా సంపాదించిన నా కొడుకు లే నీకు ఇంకోటి తెలుసునా ఆడ ఈస టెంపుల్ కట్టించినరా ఆ ఈస్పూర్ని కూడా ఎవరు అనుకోండివా ఎవరు అనుకోండివా దానికంతా బండవాళ్ళు మేండి ఎవరు అనుకోండివా గవర్నమెంట్ వాళ్ళు నా కొడుకు లే నీకు ఇంకోటి తెలుసునా ఈ ఊర్లో ఉండయా ఈ ఇంట్లో ఎవరు అనుకోండివా ఎవరు అనుకోండి ఎవరు రా వాళ్ళవే కోట్ల సావుకారు నా కొడుతున్నాను కోట్ల సావుకారు నా కొడుతున్నాను నిజమయ్యా దీనికి కూడా బంద్ చేస్తా ఎన్ని కోట్లు ఉన్నాయి నాకే తెలియదు నిజంగా ఇంట్లో నాకు తెలిసి 11 కోట్లు ఉన్నాయి 11 కోట్లు ఉన్నాయి అంటే 12 ఉండే ఒకటి నేను వేసుకొని వెళ్ళి వచ్చేసింది ఈ కోట్లు సావుకారే అంత మురికి కోట్లే బట్టల కోట్లుగా సావుకారు నువ్వా ఇంకేనా కొడుస్తా ఉండే నిజమైన కోట్లు అబ్బాయా ఇక్కడికి దినం కూడా బంద్ చేస్తున్నావా దినం కూడా తినలేదా లేదు నువ్వు నీకు స్టేజ్ ఖాళీ చేస్తా మేము డ్రామా ఆడతాం అబ్బాయి లేదన్న పోయలేదు పోయలేదునా పోరా ఎలా అది పోయలేదు నేను ఎలా కదురు దేవపురం భక్తుల ప్రతి వర్త సాసులు చిన్నమ్మ రామాబయ్య అయ్యో మీ నాటకం అంటే నాకు బోలే ఇస్తున్నమా పెట్టి అక్కడ దూరాన్ని పొంది ఇత్తనం కాదు ఇష్టమో నాకు నిత్యం తిరిగా మీ నాటకంలో ఏమన్నా పార్టీ అన్న పోలీసులకు ఎచ్చాలా ఏచాలి కదలే దేమోడా పోలీసులకి ఏమన్నా ఏక్స్మే అండి పోలీసులకు వేక్షాలు ఎలా నేను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ దిగులు పడిపోతే మేము చెప్పలా అసలు నేను పోలీసు కాదు సబ్ ఇన్స్పెక్టర్ కదా ఇంకెవడరా నువ్వు బట్టలు కూడా నావే కదా ఆడకొస్తువా ఎవరో వడ్రే వాళ్ళు మిద్ది మీద ఉతికేసి అరేంజ్ చేసుకుని వెళ్ళొచ్చేసి నెగండి బాగా వస్తాను ఉండండి ఇంకా ఒక రౌండ్ దిగులు పడద్దు ఉండండి బాగా నెగుతాడు రేపు వేక్ష మాడుతున్నా కాబట్టి పరమణ దేశం పాల్గొండ పరపద చిన్న డబ్బా స్థానానికి వస్తాడు అవును వాళ్ళ ఇంట్లో మేము 10 మనుషులే అవును వాళ్ళ ఇంటి తలారి వాళ్ళ ఇంటి సేవకుడిగా పని చేస్తావా ఎవరింట్లా చిన్న ఇంట్లో అంటే అయిపోయి చాలా పొడవు ఉంటుందా ఏందా దండము రాజ్యము చాలా పొడవు ఉంటుందిరా ఓకే చేస్తాను లేండి పిల్ల అప్పుడే అన్న పొద్దున్నే కాసులు ఇస్తారా ఇస్తాం లేదా ఇస్తారా కాసులు ఇస్తాం దండిగా ఇస్తారా దండిగా ఇస్తాడు రా అన్న కాసులు నాకు ఈకుంటే పని నన్ను అడుక్కుంటే అంతే సార్ చిన్నరెడ్డికి నాకే నా కొడుకు ముందుకు వస్తే గుయ్యలేక ఎల్రా గుయ్య అక్క మీరు చేయనండి నాకు ఆడోళ్ళు చేయండి అంతే సంతోషం అవుతుంది నాకు నిజంగా ఆడోళ్ళు చేయనండి నాకే చిన్నరెడ్డికి నాకే ఏండ్రా గుయ్య నా కొడుకు కులుకు పట్టు నా కొడుకు మీరు నాకు ఆడోళ్ళు చేయనండి అంటే అనండి అక్క చిన్నరెడ్డికి నాకే కండ్లెదురుగానే పోతారు పాండ్రా అప్పారెడ్డి వీళ్ళకేం చెడుపులు చేపించినట్టు ఆయనకేం ఉండిపోయిండరా రాండక్క ముందరికి ಬನ್ನಿ ಎಲ್ಲ ಮುಂದೆ ಬಂದ್ಬಿಡಿ ಇಲ್ಲ ಇನ್ನು ಬರಲ್ಲ ಬನ್ರಿ ನಾನು ರೌಂಡ್ ಆಗೋಯ್ತು ಬನ್ನಿ జరుగమ్మ జరుగు అయ్యో బాబు జరుగు పెద్దమ్మ ಬನ್ರಿ ಎಲ್ಲರ ಮುಂದೆ ಬಂದ್ಬಿಡ ಇಲ್ಲಿ ತನಕ ಬಂದ್ಬಿಡ್ಬೇಕು ಎಲ್ಲ ಮುಂದೆ ಇಲ್ಲಿ ತನಕ ಬಂದ್ಬಿಡ ನಾನು ಕಾಲಿದೆ ಬಂದ್ಬಿಡಿ ಅಯ್ಯೋ ಜರ್ಗಂಡ್ರ
ಏಯ್ ಮುಂದೆ ಬಂದ್ಬಿಡಿ ತನಕ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಡಿ ಮಕ್ಕಳೇ ಬಂದ್ಬಿಡಿ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಆದ್ರೆ ನೀವೆಲ್ಲ ಬರಬೇಕು. ఆహా వాడు జరిగిరా అది జరగాడు వచ్చే ఎవరు అమ్మ కదా మో ఇట్లరమ్మో పెద్దమ్మ ఇట్లరమ్మా అదే హైవే రోడ్ తీసి పెట్టేస్తారు సెంటర్లో. వద్దు అంతా ముందుకు కాండి తల వస్తుంది రాండి నా మాటినే. నేను అడిగింది ఉన్నాను కాకుండా అమ్మ అప్ప రెడ్డప్ప రాపా